కామినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించడాన్ని జనసేన ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్ స్వాగతించారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సరికాదనే అభిప్రాయంతో ఆ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలని కామినేని కోరడం హర్షణీయమని సుందరపు విజయ్ కుమార్ అన్నారు. కామినేని శ్రీనివాసరావు గారు మరి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసుకోవడం అనేది ఏదైతే మొన్న జరిగిన స్టేట్మెంట్స్ని రికార్డ్స్ నుంచి తొలగించమని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ చేసుకున్నారో వాటికి మరి జనసేన పార్టీ నుంచి మేము స్వాగతిస్తున్నాం. ఈ సభ హుందాగా వెళ్తుంది. జనసేన పార్టీ ఎప్పుడు కూడా సభని హుందాగా నడిపించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. మేము కేవలం ఈ సభని ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం మాత్రమే ఈ సభని మేము ఎప్పుడు కూడా నిరంతరం నడిపించడం కోసమే మా ప్రతి అంశం కూడా ఉంటుంది. ఇందుమూలన కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎంతో హుందాగా మరి ఈరోజు ఏదైతే జరిగిందో దాన్ని నేను స్వాగతిస్తున్నామని మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాం. ప్రజా సంక్షేమం అభివృద్ధిపైనే కూటమి ప్రభుత్వం దృష్టి అని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడడానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన దాని మీద సభలో లేని వ్యక్తుల కోసం మనం డిస్కషన్ చేసి దాన్ని కాంట్రవర్సీ చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆయన వేసిన ప్రశ్న సమాధానాలు రెండు కూడా రికార్డులను తొలగించడం అయింది. మరి వారిని స్వాగతిస్తా ఉన్నాం. జనసేన పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మనందరూ కలిసి ప్రజలు మనకు ఓట్లు వేశారంటే ప్రజా సమస్యల మీద మాత్రమే సభలో చర్చ జరగాలన్నది వాళ్ళ అభిప్రాయం. దానికి అనుగుణంగానే ఇవాళ జనసేన పార్టీ నుంచి మేము కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అండ్ ఎమ్మెల్యేస్ కానీ అదే మాట్లాడుతూ మీరు చూస్తూ ఉన్నారు. మాకు ఇచ్చిన సమయాన్ని ఏ ప్రజలైతే మమ్మల్ని శాసనసభ పంపించారో వాళ్ళ సమస్యల మీద ఒక 2-3 నిమిషాలు మాత్రమే మా సభ్యులు మాట్లాడటం మీరు గమనించే ఉంటారు. ఇది జనరల్గా ఒక టాపిక్. సభలో లేని వ్యక్తుల గురించి మనం అక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు. అన్నెసరీగా టాపిక్ రావడం, దాని మీద పెద్ద రాజాంతం జరగడం మీ అందరూ తెలుసు. దాన్ని ఈరోజు రికార్డ్స్ నుంచి తొలగించారని చెప్పే విషయం తెలియజేయడానికి రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తాను. కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యల్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించడానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నిన్న శాసనసభలో కామినేని శ్రీనివాస్ కైకలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అసెంబ్లీ రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలి అని ఆయనే కోరడం పట్ల జనసేన ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, అదేవిధంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సభలో కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తర్వాత పరిణామాలు కూడా తాము కూడా గమనించాం. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సరికాదనే అభిప్రాయం ఈ జనసేన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కామినేని ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కామినేని ఆ రోజు చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించారని కూడా వారు మీడియాకు తెలియజేశారు. సభలో ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మాత్రమే జనసేన పార్టీ శాసనసభ్యులు కూడా సమయం కేటాయిస్తారు తప్పించి ఇటువంటి అంశాలపైన అంతగా దృష్టి సారించారని కూడా వారు పేర్కొనడం జరిగింది. కేవలం రాష్ట్ర ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం మాత్రమే సభా సమయాన్ని ఉపయోగించుకుంటామని వారిద్దరూ కూడా పేర్కొనడం జరిగింది. ఇదిలో ఉంటే నిన్న కామినేని శ్రీనివాస్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో తర్వాత బాలకృష్ణ దానికి ప్రతిగా స్పందించిన విధానం పైన ఈ రోజు సభ జరుగుతున్న సమయంలో ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే కామినేని శ్రీనివాస్ స్పీకర్ ను నిన్న జరిగినటువంటి ఏవైతే తాను చేసిన వ్యాఖ్యలు రికార్డులు తొలగించాలని కోరారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తొలగించడానికి స్పీకర్ అంగీకరించడంతో ఇటు జనసేన ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించి హర్షం వ్యక్తం చేశారు. రైట్ సత్య, థ్యాంక్ యూ.